नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। स्थानीय विधायक कैंप कार्यालय में 4 मार्च को होने वाले नरेंद्र मोदी की जनसभा को लेकर विधायक पायल शंकर ने तैयारी बैठक की। कार्यक्रम में भारतीय जनता पार्टी के राज्य नेताओं और संयुक्त आदिलाबाद जिले के नेताओं ने भाग लिया। इस मौके पर भारतीय जनता पार्टी के प्रदेश नेता गज्जुला प्रेमेंद्र ने कहा है कि मार्च महीने में नरेंद्र मोदी का कार्यक्रम सफल होना चाहिए। अपने शासन की शुरुआत के बाद पहली बार प्रधानमंत्री नरेंद्र मोदी की आदिलाबाद यात्रा के अवसर पर उन्होंने कहा है कि वो बैठक को सफल बनाएंगे। उन्होंने याद दिलाया कि नरेंद्र मोदी ने आदिलाबाद जिले के लिए बहुत कुछ अच्छा किया। विधायक पायल शंकर ने कहा है कि विश्व नेता प्रधानमंत्री नरेंद्र मोदी का आदिलाबाद आना आदिलाबाद के लोगों के लिए उत्सव जैसा है। नरेंद्र मोदी की सभा की तैयारी बैठक के दौरान मीडिया को संबोधित करते हुए उन्होंने कहा है कि 4 मार्च को नरेंद्र मोदी आदिलाबाद में कई विकास कार्यक्रमों की आधारशिला रखेंगे। उन्होंने कहा है कि 450 करोड़ रुपए से आदिलाबाद से वाया होते हुए महाराष्ट्र की ओर जाने वाली सड़क के कार्यों का शिलान्यास 220 करोड़ रुपए से शहर की भूमिगत जल निकासी व्यवस्था का शिलान्यास और जनता को संबोधित करने के लिए सार्वजनिक बैठक कार्यक्रम होंगे। उन्होंने कहा है कि प्रत्येक कार्यकर्ता और प्रत्येक प्रशासक को इस कार्यक्रम को सफल बनाने के लिए अपना सर्वश्रेष्ठ प्रयास करना चाहिए। इस बैठक में संयुक्त जिले के नेता व कार्यकर्ता शामिल हुए। మార్చ్ 4 ఏదైతే ప్రజలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. నిజంగా దేశానికి 70 సంవత్సరాలు అయిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంప్ నుంచి రావడం జరిగింది. అదే రకంగా బాసర్లో నరసింహరావు గారు వారు మరి టెంపుల్కు రావడం జరిగింది. కానీ అధికారికంగా ఆదిలాబాద్కు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఇవి కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. రేపటిదాకా ఈ బహిరంగ సభలో ఏం ప్రకటించాలనేది రేపటిదాకా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా వారి బహిరంగ సభ ఖరారైంది. ఈ రెండింటిని కూడా జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ముందుగా వారు అఫీషియల్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వారు పార్టీ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఆ బహిరంగ సభలకు సన్నాహక సమావేశమే ఈరోజు ఇక్కడ జరిగింది. ఈరోజు సాయంత్రం సంగారెడ్డిలో కూడా ఉంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సానుకూలంగా ఎప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తారా మేము చూడాలి, వారికి మద్దతు ప్రకటిస్తామనే ఉత్సాహంతో ఉన్నారు. మార్చి 4వ తారీఖు నాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు రావడం, ఆదిలాబాద్కు వస్తున్నటువంటి వార్త ఆదిలాబాద్ ప్రజలంతా విన్న తర్వాత ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం. ఇది ఆదిలాబాద్ ప్రజలకు ఒక గొప్ప అవకాశం. ఈ ఆదిలాబాద్ మారుమూల ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్లో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద శంకుస్థాపన చేయడానికి, దానిలో ఆదిలాబాద్ నుండి బేలా వరకు కొత్తగా మంజూరైనటువంటి దాదాపు 450 కోట్ల రూపాయల అభివృద్ధి వారు శంకుస్థాపన చేసే విధంగా, మరి అదేవిధంగా మిగతా ఆదిలాబాద్ పట్టణంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద జరిగినటువంటి 220 కోట్ల రూపాయల పనికి కూడా శంకుస్థాపన చేయాలని కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరడం జరిగింది. ఏది ఏమైనా ఒక దేశ ప్రధానమంత్రి ఈ మారుమూల జిల్లా, వెనుకబడినటువంటి జిల్లాగా పేరున్నటువంటి ఈ ఆదిలాబాద్కు రావడం ఆదిలాబాద్ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మార్చి 4వ తారీఖు నాడు జరిగేటటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సభకు ఆదిలాబాద్ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని, ఇప్పటికే 1,00,000 మందితో ఆ యొక్క సభని విజయవంతం చేసే విధంగా ఒక కొత్త ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతారు. ఒక సంతోషకరమైనటువంటి ఆదిలాబాద్లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత దేశ ప్రధానమంత్రి గారు మా ఆదిలాబాద్కు రావడం నిజంగా మా అందరికీ సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ప్రధానమంత్రి గారు కూడా మాకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రజలంతా ఆ యొక్క సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా పేరున ఉదయం 10 గంటలకు మార్చి 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి గారు